హై వ్యూవర్స్, జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి చేతెత్తమని దండం పెడుతున్నా. నేను ఎప్పుడైనా ఈ జంతువులకు సంబంధించిన వీడియోలు ఇస్తే అందులో నేను ఏం జాగ్రత్త చెప్తున్నాను, సమాజానికి ఏం మంచి చేద్దాం అని చెప్పేసి సలహాలు సూచనలు ఇస్తున్నాను, అది మీరు గమనించండి. నేను కుక్కకో పిల్లికో ఇది ఏ ప్రాణికి వ్యతిరేకం కాదయ్యా. చిన్నప్పుడు నేను ఆడుకునేవాడిని, ఇప్పుడు ఆడుకునే ఓపిక లేక కొంచెం దూరంగా ఉంటూ ఉన్నాను. మొన్న పొల్లాచిలో ఒక ఆమె పిల్లి వల్ల చనిపోయింది అన్నప్పుడు ఎలా బయట పామును కొరికితే ఉన్నటువంటి సందర్భంలో అలా ఆ పామును కొరికి ఇంట్లోకి వచ్చింది. దాన్ని ఆ పాము బతికి ఉండటం వల్ల ఇంటి ఆమెను కలిసింది, చనిపోయింది ఆ పెద్ద ఆవిడ. సో పిల్లులైనా కుక్కలైనా కొంచెం నైట్ టైం కొంచెం జాగ్రత్తగా ఉంచండి బయట అని చెప్పేసాను. అంత పాజిటివ్గా ఇచ్చిన వీడియో కూడా ఘోరాతి ఘోరంగా కామెంట్లు పెడుతూ వచ్చున్నారు. ఎవరు వీళ్ళంటే యానిమల్ లవర్స్. ఎందుకు మరి వీళ్ళకి మనుషుల కన్నా అవే ఎక్కువ నాకు అర్థం కావట్లేదు. ఎస్, వాటిని జాగ్రత్త కాపాడుకోవాలి, చూసుకోవాలి, నో డౌట్. అందులో వాటిని చంపమోనో చీచని పొమ్మనని అనడం, ఎవరు కంఫర్ట్ వాళ్ళది. ప్రేమగా చూసుకొని ప్రేమగా చూసుకోండి, లేదనుకుంటే దూరంగా వెళ్తారు అంతే. అన్యాయంగా వాటిని కొడతాం తిడతాం అంటూ అసలు చేయొద్దు, తప్పది. జాగ్రత్తలు చెబుతూ ఇచ్చిన వీడియో కింద కూడా అలా ఘోరంగా కామెంట్లు పెడుతున్నాం అంటే ఒకసారి యానిమల్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది వీడియో ఎందుకు ఇస్తున్నాను? ఈరోజు ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం. ప్రపంచంలో ఈ ర్యాబిస్ వల్ల చనిపోతున్న వారిలో అత్యధిక మన భారతదేశంలో ఉన్నారు. కారణం, మన వాళ్ళు ఈ పిల్లులు కరిచిన కుక్కలు కరిచిన బయట ఇంకొన్ని ప్రాణులు మనకి అటాక్ అయినప్పుడు కూడా వాటికి గనక ఇంటర్నల్గా అది గనక ఉన్నట్టు ర్యాబిస్ అది మనకి వచ్చేస్తుంది. సో అందుకని నేనేమంటున్నాను, నా సిన్సియర్ రిక్వెస్ట్, రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ ఖమ్మం జిల్లా మహబూబాద్ జిల్లా దగ్గర ఒక అమ్మాయి కుక్క కరిచింది. పెంపుడు కుక్కో మరి బయట కుక్కో వాళ్ళ ఏరియాలో ఉండే కుక్క. ఆమె వచ్చేసి ఇంజక్షన్, ర్యాబిస్ ఇంజక్షన్ అంటే భయం. సో చేయించుకోవాలి. ఏమైంది పాపం, ర్యాబిస్ అటాక్ చనిపోయింది. వన్స్ ర్యాబిస్ వస్తే చనిపోవడం బతకడం కష్టం. నాకు తెలిసి 99.99% చనిపోతారు. బ్రతకడానికి చాలా అరుదనమాట. మొన్న వైజాగ్ దగ్గర పాపం అక్కడ కూడా అంతే, నా పిల్లోడిని కరిస్తే వాళ్ళు తెలియక లైట్ తీసుకున్నారు. తీరా ఏంటిది అని చెప్పేసి వైజాగ్ కింగ్ జడ్జ్ హాస్పిటల్ తీసుకొస్తే ర్యాబిస్ అయ్యా, ఆల్మోస్ట్ చనిపోయేటట్టున్నట్టు తీసుకెళ్ళండి అన్నారు. తీరా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయాయి. చావుబతుల బిడ్డతో బస్సులో ట్రావెల్ చేసి చీర అరకు వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి అలా తీసుకెళ్ళాలి. దెన్ ఇంకా వీళ్ళు కలిసి లోకల్గా ఉన్న ఎంపీకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు అంబులెన్స్ పంపిస్తే అప్పుడు ఊరు వెళ్ళన్నారు. దయచేసి కుక్కల ప్రేమికులైనా జంతు ప్రేమికులు ఎవరైనా సరే మీరు ఒకటి ఆలోచించండి. ఇదిగో వాటికి దూరంగా ఉండండి, లేదు వాటి ద్వారా మీకు ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్తే మీరు ఎందుకు నేను వ్యతిరేకమని అనుకుంటారు? మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడపిల్లలు పసిపిల్లలు ఉన్నారండి, నైట్ టైం ఒంటరిగా రావద్దమ్మా, అండ్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పక్కన తోడుగా తీసుకెళ్ళండి అమ్మా, ఇవి చెప్తే జాగ్రత్త అంటారు. అంతేగాని నైట్గా ఒంటరిపాటు రావద్దంటారేంటి మీరు? అది హడావుడి చేస్తానంటే మూర్ఖత్వం. అది వాదే అలా అసలు దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఏమంటారు రిజల్ట్ రాదండి. ఎప్పటికైనా మారండి. సో ఈరోజు ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా నేను మరలా చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. పెంపుడు జంతువులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో మీరు వాటికి టీకాలు వేయించండి. అండ్ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు పెంపుడు జంతువులు లేవు మీ దగ్గర, బట్ బయట అనుకోండి దగ్గర కరిచింది అనుకుందాం, దయచేసి ఇమ్మీడియట్గా వెళ్ళి వ్యాక్సిన్ అయితే తీసుకోండి, ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోండి. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. కుక్క కరిచినా నాకినా, పిల్లి గీకినా కరిచినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒక ప్రాణి అన్నప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి. ఈవెన్ మనిషి కరిచినప్పుడు కూడా ఇంజక్షన్ అయితే ఉండదు, అది కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ఇక ఈరోజు మన హైదరాబాద్ కేబీఆర్ పార్క్ ఉంది కదా, అక్కడ పెంపుడు జంతువులకు సంబంధించి ర్యాబిస్ వాటికి ముందుగానే వ్యాక్సిన్లు వేసినట్టు టీకాలు అనమాట. వాటికి వేసినప్పుడు ఏమైంది అంటే అవి ఎవరన్నా కరిచినా గీకినా అవతలకు అంటుకోదు. బట్ డాక్టర్ దగ్గర ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళాలి. ఓకే, వీడియో కంటెస్ట్ మీకు అర్థమైంది కదా. చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి దయచేసి. మరలా చెప్తున్నా, స్టార్టింగ్ ఇప్పుడు చెప్పా, దండ పెట్టి మరీ చెప్తున్నా, జంతు ప్రేమికులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జంతువులతో సమానం కాకపోయినా మనుషులను కూడా కొంచెం ట్రీట్ చేయండి. మీలా కాకపోయినా వేరే వాళ్ళలాగైనా వీళ్ళు కూడా బతకొచ్చు మనుషులు కూడా అన్నట్టు ట్రీట్ చేయండి. ఓకే.